నారాయణ గారితో ఒకటి చాలా బాగుంది మొన్న ఉదిత్ నారాయణ గారి. థ్యాంక్ యూ. అది చాలా ధైర్యం కావాలి దానికి, అంటే కానీ అది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అవునండి. నీ టాపిక్స్ ఎలా ఎంచుకుంటావు, నువ్వే ఎంచుకుంటావు చూసి దీని మీద చేద్దాం ఇవాళ దీని మీద. నేనే ఎంచుకుంటా. అంటే ఎవరిని పెద్దగా హర్ట్ చేయకుండా ఉండేలాంటివి. ఇప్పుడు ఎలాగో నా ఉదిత్ నారాయణ గారు తెలుగులో రాదు కాబట్టి చూడరు ఆయన. చూడరు. అండ్ ఆల్సో 1,00,000 మంది పైనే ఆల్రెడీ చేసేసారు దాని మీద. వెన్ ద థింగ్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్, ఆయన చేసిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది పబ్లిక్ ఓపెన్గా వెళ్ళిపోయినప్పుడు దాని మీద ఎవరైనా ఏమైనా చేసే హక్కు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఇదేమి డైరెక్ట్ గా యు జస్ట్ టుక్ ఎ విజువల్ ఫ్రమ్ హిస్. నేను అది తప్పని కూడా అనలేదు. ఒక వైఫ్ పర్స్పెక్టివ్ లో ఆవిడ ఎలా ఫీల్ అయిందో చెప్పాను. అంతేగా. అది తప్పో రైటో జనాలకు తెలుసు. నిజంగానే వాళ్ళ ఆవిడకే తెలుస్తుంది ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది. అది కూడా మనకు తెలీదు. బట్ అలా చెప్తే, అలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న పర్స్పెక్టివ్ అంతే.